ఈరోజు స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తల్లో టుడే స్పెషల్. బలం ఉందంటూ బుగ్గలు ఉబ్బేసుకుంటే అది శక్తి కాదురా, భయానికి పెట్టుకున్న ముసిగే. నిజమైన బలం ఉంటే నిశ్శబ్దంగానే ఉంటుంది, అవసరమైతేనే గర్జిస్తుంది, కానీ మైకు పట్టుకొని అరవదు. కుర్చీ దొరికిందని కంఠం పగిలేలా అరుస్తే అది నాయకత్వం కాదు బాబు, స్టేజీ షో. నాయకుడు అరవడు, ఆయన మాటే జనాల గుండెల్లో మార్మోగాలి. అధికారం వచ్చిందని ఆజ్ఞలు జారీ చేస్తే జనం తలవంచొచ్చు, కానీ మనసు మాత్రం దూరమైపోతుంది. జ్ఞానం ఉందని ఎదుటివాణ్ణి తక్కువ చేస్తే అది జ్ఞానం కాదురా, జిడ్డు గర్వం. రైతు ఒక ప్రశ్న అడిగితే 10 ఫైళ్ళు తిరిగినా సమాధానం రాకపోతే అది పాలన కాదు. మరి పరుగు తీస్తున్న వ్యవస్థ డబ్బు ఉందని దర్పం చూపిస్తే నోట్లతో గోడలు కట్టగలవు, కానీ నమ్మకంతోనే గుండెల్లో చోటు దక్కుతుంది. అహం అంటే అరుపు, అభిమానం అంటే ఆత్మీయత. అహం ఆదేశిస్తుంది, ప్రేమ ఒప్పిస్తుంది. ఓటు అడిగేటప్పుడు చేతులు కలిపినోడు ఓటు పడగానే గుమ్మం మూసుకుంటే అది పాలన కాదురా, జనం మీద వేసిన తాళం. గుర్తుపెట్టుకో నాయనా నాయక, దర్పం దుమ్ములా ఎగిరిపోతుంది, దయ మాత్రం నీడలా వెంటాడుతుంది. జనాల మీద నడిచిన అడుగు కాలం కడిగేస్తుంది, జనాల దగ్గరికి వేసిన అడుగు చరిత్రలో ముద్ర వేస్తుంది. అహంకారంతో రాజ్యం నిలవదు బాస్, ప్రేమాభిమానాలే పాలనకు పునాది అని ఎస్బిఎన్ చారన్న సంపాదకులు చాలా అద్భుతంగా రాశాడు. వాస్తవానికి వీళ్ళు పిచ్చోళ్ళు. ఏదో మాట్లాడి అబద్ధాలు చెప్తే పాలన అద్భుతంగా ఉంటుంది అనుకోవడం చాలా పెద్ద పిచ్చితనం. వాస్తవానికి అది స్పష్టంగా చెప్పిండు. వాస్తవానికి ఒక పాలకుడు అనేటోడు ప్రజలు తన కోసం అద్భుతంగా, అరే దయగాళ్ళోడా బాబు, ఆయన అద్భుతంగా వచ్చి పరిపాలన చేస్తున్నాడు, మాకు ఏ సమస్య లేదు అని చెప్పేసి అనుకోనేట విధంగా ఆయన చెప్పాలి. కానీ తనే చెప్పుకునేటటువంటి వాడు పాలకుడు కాడు అని, తను మాటలు చెప్పుకునేటటువంటి వాడు పాలకుడు కాడు అనేది ఒక టుడే స్పెషల్లో వచ్చినటువంటి వార్త. ఇది చాలా బాగా రాశాడన్న, సూపర్ అన్న.